శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహన్ వాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా ఈ వీడియోని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. ఈ రోజున మనందరికీ తెలుసు ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం. అసలు ఈ మూడింటి మధ్య తేడాలేంటి, ఈ మూడింటిని ఎవరు ప్రతిపాదించారు అనేటువంటి విషయాలని మీతో మనం చేసే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది ద్వైతము. ఈ ద్వైత మతాన్ని మధ్వాచార్యులు గారు ప్రతిపాదించినటువంటి మతం ఇది. ఏంటి ద్వైతం అంటే? రెండు ఉంటాయి. ఏమేంటి? జీవాత్మ, పరమాత్మ. ఈ రెండు వేరువేరుగా ఉంటాయని చెబుతుంది ఈ సిద్ధాంతం. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ కూడా కంటికి కనపడనటువంటి పరమాత్మ వాసుదేవుడి మీద ఆధారపడి ఉంటుందని, ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని చెప్తుంది ఈ ద్వైత మతం. అంటే ఇక్కడ జీవుడు ఆ విష్ణువు కంటే భిన్నుడుగా కనిపిస్తున్నాడు. అంతేకాదు, జీవుడికి స్వతంత్రం లేదు. అంటే జీవుడు దేవుడు ఒక్కటి కాదు, వేరువేరు. విష్ణుమూర్తికి సేవ చేయటం వల్లనే మోక్షాన్ని పొందుతాడు. అంటే స్వస్వరూప ఆనంద సంప్రాప్తి, ముక్తిర్నైజ సుఖానుభూతి. ఇది ముఖ్యమైనటువంటి లక్షణం ఈ యొక్క ద్వైతంలో. ద్వైతం అంటే రెండు ఉంటాయి. ఇక అద్వైతం. అద్వైతం అంటే భాషాపరంగా అర్థం ఏంటంటే ద్వైతము కానిది అని. అంటే రెండు లేదు, ఉన్నది ఒక్కటే అని. జీవాత్మ పరమాత్మల ఏకత్వ భావన ఏదైతే ఉందో అది అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదిక. ఈ విధానాన్ని ఆదిశంకర భగవత్పాదులు ప్రతిపాదించాడు. శంకరాచార్యులు గారు బోధించినటువంటి తత్వం అద్వైతము. అంటే రెండు కానిది. ఆత్మ, బ్రహ్మము. బ్రహ్మము అంటే పరమాత్మ ఒక్కటే అనేది అద్వైత విధానానికి మూల సూత్రం అండి. చారిత్రకంగా దీన్ని ప్రతిపాదించినటువంటి వాడు గౌడపాదాచార్యులు. ఈ గౌడపాదాచార్యులు ఎవరో కాదు, శంకరాచార్యులు గారికి గురువైనటువంటి గోవింద భగవత్పాద ఆచార్యులు గారికి గురువు. అంటే శంకరాచార్యులు గారి గురువు. అయితే మనకు లభించినటువంటి సాహిత్యం ప్రకారం ఈ తత్వానికి మూల గ్రంథాలు ప్రస్థానత్రయము అని తేల్చారు. ప్రస్థానత్రయం అంటే ఏంటి? మొట్టమొదటిది ఉపనిషత్తులు, రెండోది భగవద్గీత, మూడోది బ్రహ్మసూత్రాలు. ఈ మూడింటికి శంకరాచార్యులు గారు భాష్యాలు రాశారు. ఈ మూడు భాష్యాలు ఇప్పటికీ ప్రాతిపదికగా తీసుకొని ఎంతో మంది భాష్యకారులు తమ యొక్క భాష్యాలను రచించారు. ఈయన అద్భుతమైనటువంటి యోగీశ్వరుడు. వీరు బతికింది కేవలం 32 ఏళ్లేనండి. ఆసేతు హిమాలయాన్ని పర్యటించారు. 4 ఆమ్నాయ పీఠాలు స్థాపించారు. 4 దిక్కుల 4. ఇటీవలే మనం చెప్పుకున్నాం. ఇక మూడోది విశిష్టాద్వైతము. ఇందులో 3 ఉంటాయి. మొట్టమొదటి నువ్వు దేవుడు,
నేను జీవి, ప్రకృతి, పంచభూతాలు. ఇవన్నీ వేరువేరైనా ఒకదానిలో ఒకటి మిళితమై అంతటా వ్యాపించి ఉంటాయి అనేది ఈ విశిష్టాద్వైతం చెబుతోంది. మరొక్కసారి, దేవుడు, జీవి, ప్రకృతి. దేవుడు భగవంతుడు, నువ్వు అంటే జీవివి, ప్రకృతి నీ చుట్టూ ఉండే ప్రకృతి. ప్రకృతిలో ఏముంటాయి? పంచభూతాలు, పంచభూతాత్మకమైన ప్రకృతి. ఇవి చూస్తానికి వేరువేరుగా కనిపిస్తూ ఉన్నా కూడా ఒకదాంటిలో ఒకటి మిళితమై అంతటా వ్యాపించి ఉంటాయి అనేది విశిష్టాద్వైతం చెబుతుంది. ఈ విశిష్టాద్వైతం అనేది 11వ శతాబ్దంలో భగవద్ రామానుజులు ప్రతిపాదించారు. వేదాంత దర్శనం ఆ మహానుభావుడు ప్రతిపాదించింది. జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు, ఈ మూడు సత్యములు అని నమ్ముతుంది విశిష్టాద్వైతం, అంగీకరిస్తుంది. చిత్ అనబడే జీవునితోటి అచిత్ అనబడేటటువంటి ప్రకృతితోనూ కలిసి ఈశ్వరుడు ఉంటాడు. ఈశ్వరుడు ఒక్కడే ఉండడు. చిత్ అనేటువంటి జీవుడితోటి అచిత్తు అనబడే ప్రకృతితోటి కలిసి ఉంటాడు ఈశ్వరుడు. శరీరంలో జీవుడు ఉన్నట్లే జీవుడిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడు అని చెప్తుంది. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. అయితే అజ్ఞాన వశం వల్ల జీవుల సంసార బంధముల్లో చిక్కుపోతారు. అజ్ఞానం, మోహం ఇవేం చేస్తుంది? నేను, నా వాళ్ళు, ఇది నాది అనేటువంటి భావాలు ముప్పిరుకొని మానవుణ్ణి సంసార బంధంలో చిక్కుకునేటట్టుగా చేస్తుంది. అయితే భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహం వల్ల, సద్గురువు యొక్క కృప వల్ల ఎవడైతే భగవంతుడికి శరణాగతి చేస్తారో అటువంటి వాళ్ళు అజ్ఞానము నుండి విముక్తులై మరణించిన తర్వాత మోక్షాన్ని పొందుతారు. ఆ విధంగా నారాయణుడి యొక్క సాన్నిధ్యం పొందిన వాళ్ళకి మరొక జన్మ ఉండదు. మరొకసారి తల్లి గర్భంలో ఉండరు. తల్లిపాలు తాగే పనే వాళ్ళకు లేదు. అది శాశ్వతమైనటువంటి కైవల్యం. అయితే ఈ మూడు రకాల ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం మన భారతదేశంలో ఉన్నా కూడా మన భారతదేశాన్ని కులరహితమైనటువంటి దేశంగా నిర్మాణం చేయలేకపోయింది. ఈ కులం అనేటువంటి జాడ్యాన్ని ఆ బ్రిటిష్ వాడు 200 ఏళ్లు పరిపాలించి మనకు బాగా వంట పట్టించి మరీ వెళ్ళాడు. ఇప్పటికీ ఒక అప్లికేషన్ పెడితే అందులో క్యాస్ట్, సనాతన ధర్మంలో కులాలు లేవు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశః అని కదా పరమాత్మ చెప్పింది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, 4 జాతులు, 4 వర్ణములు, కులాలు లేవండి. ప్రజలందరినీ ఏకం చేయలేక కేవలం భారత రాజ్యాంగం ఎంతో కొంత అందరికీ హక్కులు ఇచ్చి అందరికీ అవకాశాలు ఇచ్చేటట్టుగా చేసింది. ఇది చారిత్రాత్మక నిజమండి. ప్రశాంత జీవితానికి డబ్బులు సంపాదించిన సంపదకి హద్దు పద్దు లేదు. దానివల్ల ఏమవుతోంది? సుఖము, శాంతి లభించకుండా పోతుంది. అంతేకాదు, ఎంత సంపాదించినా సుఖశాంతులు ఈ శరీరం ఉన్నంత వరకే కదా. ఆ తర్వాత నీ వెంట ఆ డబ్బు రాదుగా. ఈ విషయాన్ని గ్రహించగలిగితే మానవుడి యొక్క జన్మ ధన్యం అవుతుంది. కడుపులో పుట్టినటువంటి పిల్లలే నాకేమిస్తావు అని అడుగుతున్నారు వాళ్ళు.
నువ్వు సంపాదించిందంతా ఏం చేశావు అని ప్రశ్నించినటువంటి రోజు కంటే ఆ మానవుడి యొక్క జీవితంలో దౌర్భాగ్యకరమైనటువంటి రోజు ఇంకోటి ఉంటుందా? ఆలోచించండి. సర్వత్ర పరమాత్మని భజించి మోక్షానికి మార్గం సుగమం చేసుకోవాలి. ఎందుకని? మహోత్కృష్టమైనటువంటి దుర్లభమైనటువంటి మానవ జన్మ మనకు సంప్రాప్తించింది కాబట్టి. జంతువునాం నరజన్మ దుర్లభం అని శంకర భగవత్పాదులు వారు చెప్పారు. పుడుతుంటాం, మళ్ళీ చస్తూ ఉంటాం. పునరపి జననం పునరపి మరణం. మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలోకి ప్రవేశిస్తూ ఉంటాం. ఆ మలమూత్రాల గుంటలో పొరలాడుతూ ఉంటాం. పుట్టిన తర్వాత దుస్తరమైనటువంటి ఈ సంసారాన్ని దాటడం సాధ్యం కావటం లేదు అనుకుంటూ ఉంటాం. కానీ ఆ మురారి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క విశేషమైనటువంటి దయతోటి మనం రక్షింపబడాలి అంటే శరణాగతి చేయాలి. ఆ స్వామిని భజించాలి, ఆ స్వామిని పూజించాలి. వాస్తవానికి పుట్టడం, చావడం ఈ రెండు కూడా అంతర్గర్భితమై ఉంటాయి. ఎందుకని? ఏ మనిషి అయినా పుట్టాడు అంటే మళ్ళీ చావాల్సిందే. జాతస్య హృద్రువో మృత్యు మృతం జన్మ మృతస్య చ అని అంటాడు కదా భగవద్గీతలో కృష్ణుడు. ధ్రువం, పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. మానవుడు ప్రతిరోజు వస్త్రాలు మారుస్తూ ఉంటాడు కదా. అదేవిధంగా జీవాత్మ కూడా శిథిలమైపోయినటువంటి శరీరాలను మార్చుకుంటూ ఉంటుంది. వాసాంసి జీర్ణాని యథా విహార అనే అది కూడా ఒక శ్లోకం ఉన్నది. అంటే జీవాత్మ ఒక శరీరం నుండి ఇంకొక శరీరాన్ని ఆశ్రయించడం వల్ల జీవితం అనంతమైనటువంటి యాత్ర అవుతోందండి. ఈ మధ్యలో వచ్చే మరణం కేవలం దీర్ఘమైనటువంటి నిద్ర మాత్రమే. కర్మ వాసనలు ఉంటాయే, అవి జన్మ జన్మలకి మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆ కర్మ వాసన మనల్ని మళ్ళీ పుట్టేటట్టుగా చేస్తుంది. ఈ జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూనే ఉంటాం మనం ఆ కర్మ వాసన వల్ల. ఎందుకని? మానవుడి యొక్క జన్మ పాపపుణ్యాల మిశ్రమం కదా. ఆ పాపం అనుభవించాం, పుణ్యం క్షీణమైపోయింది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా. ఆ పుణ్యం పూర్తి అయిపోతే కొద్దిగా మిగిలించి ఆ పుణ్యాన్ని మళ్ళీ ఇంకొక జన్మనిస్తాడు పరమాత్మ. అయితే ఎన్ని జన్మలెత్తినా ఆ పరంధాముడి యొక్క దివ్యధామం చేరలేనటువంటి జన్మ మాత్రం వృథానండి. అంటే మోక్షాన్ని పొందనటువంటి జన్మ వృథా. వివేకము, విచక్షణ ఈ రెండింటితోటి మనలో చిగురించినటువంటి వైరాగ్యాన్ని పెంచుకొని, ఓ తండ్రి, ఈ బ్రతుకు భారాన్ని మోయలేనటువంటి నిస్సహాయకమైనటువంటి స్థితిలో ఉన్నాను నేను, ఇంకా ఇంకా జన్మలెత్తి పరితపించేటటువంటి ఓపిక, సహనం నాకు లేవు. ఓ పరంధామ, ఓ పరమపురుష, కరుణతోటి ఈ జన్మలకి ముగింపు పలికి నన్ను నీ దగ్గరకు చేర్చుకో స్వామి అని ఆర్తితోటి, తపనతోటి ప్రతి క్షణము నివేదన చేస్తూ ఉంటే, చక్కెర పొంగళ్ళు ఇవి కాదు నివేదన చేయాల్సింది, ఆత్మ నివేదన చేయాలి. అప్పుడు ఆ పరమాత్మ తప్పకుండా స్పందిస్తాడు. ఆయన భక్త సులభుడు కదా, కరుణామయుడు అన్నాం కదా ఆయన్ని. కాబట్టి నిజమైనటువంటి ఒక యోగి తనకు దొరికినటువంటి గుడ్డ పీలికలతోటి ఒక బొంతను తయారు చేసుకుంటాడు. ఆ బొంతను మాత్రమే ఉపయోగిస్తాడు.
పుణ్యపాపాలను అధిగమిస్తాడు, మనస్సుని పరిపూర్ణ యోగంలో నియమిస్తాడు. అంతేగాని సుఖం కావాలని ఏనాడు వెంపర్లాడు, దానిలో బెడ్ కావాలనుకోడు. బ్రహ్మములో లీనమైనటువంటి మహాత్ముడి యొక్క చిత్తము పసిపిల్లవాడి యొక్క పిచ్చివాడి యొక్క మనస్సు లాంటిది అని పెద్దలు చెబుతారండి. బ్రహ్మభావంలో లీనమైన తర్వాత దేహభ్రాంతి ఉండదు. చిన్నపిల్లలకి దేహభ్రాంతి ఉంటుందా? అవధూతలకి ఉండదు. రమణ మహర్షి ఉన్నాడు, రామకృష్ణ పరమహంస ఉన్నాడు, వాళ్ళకి వ్యాధులు వచ్చినాయి. కానీ వాళ్ళు ఏనాడు తనకు వచ్చింది అనుకోలే, దీనికి వచ్చింది అనేవాడు. దీనికి అంటే ఈ శరీరానికి. సర్వసంగ పరిత్యాగి అయినటువంటి యోగి ఎప్పుడు కూడా నిత్య సంతోషిగా ఉంటాడు. ఏ విధమైన సుఖానుభూతులను యోగి యొక్క మనసు కోరుకోదు. ఏది దొరికితే అదే పరమాన్నంగా భావించి భోజనం చేస్తాడు. దొరక్కపోతే మంచినీళ్ళు తాగి ఉంటాడు. అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, తలదాచుకోవడానికి గూడు వాస్తవానికి ప్రతి జీవికి అవసరమేనండి. వీటి కోసం మనిషి చాలా 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 శ్రమ చేస్తాడు. కానీ యోగి అలా చేయడు. ఏది దొరికితే అది తింటాడు. ఏది అందుబాటులో ఉంటే అదే అందుకొని తృప్తి పడతాడు. సంతుష్టం సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. యోగి యొక్క మనస్సు పాపపుణ్యాలను అధిగమించి ఉంటుంది ఎప్పుడు కూడా. కారణం, యోగి తన మనస్సును నియమించుకోగలుగుతాడు, నియంత్రణ చేసుకోగలుగుతాడు. అంతేకాదు, అలా నియంత్రించినటువంటి చిత్తాన్ని పరమాత్మ యొక్క దివ్య చరణార విందాల దగ్గర ఉంచుతాడు. ఇది యోగికి మాత్రమే సాధ్యమవుతుంది. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగత్ అని వేదవాక్యం అండి. అంటే ఏమిటంటే, దృష్టిని జ్ఞానమయం గనక చేసుకుంటే సకలమైన సృష్టి కూడా బ్రహ్మమయంగా కనిపిస్తుంది. సృష్టిలో బ్రహ్మముని దర్శించగలుగుతాం. ఆ స్థితి పసిబాలుడి యొక్క స్థితి. దివ్య జ్యోతి స్వరూపుడైనటువంటి విశ్వాత్మ యొక్క ప్రకాశం మనం ఎప్పుడైతే దర్శించగలుగుతామో అంత ఆర్ణవమైనటువంటి ఆనందమే, అంటే అంతులేనటువంటి ఆనందం అది. అదే బ్రహ్మానందం. అహం అనేటువంటి శబ్దవాచ్యుడైనటువంటి పరమాత్మే మనలోని ఆత్మ అని తెలిసి నిర్వికల్పమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించవచ్చు. అహమాత్మ గుడాకేశ అన్నాడు కదా. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత అన్నాడు కదా పరమాత్మ. నువ్వెవరు, నేనెవరు, నేను ఎక్కడి నుండి వచ్చాను, నా తల్లిదండ్రులు ఎవరు, బాహ్యేంద్రియాలకు అనుభవమైనటువంటి ఈ సకల ప్రపంచం ఒక కళ లాంటిదే కదా. ఎందుకని? శాశ్వతం కాదు కాబట్టి, మిథ్య కాబట్టి. అందుకే దీన్ని వర్జించాలి, విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం అంటే ఏంటి? ప్రాణాలు విడిచిపెట్టమని కాదు, సంఘాన్ని విడిచిపెట్టాలి. నిజానికి ఈ ప్రపంచం అనేది ఒక ఇంద్రజాలం. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మనకు లభించవు. కొన్ని పరిస్థితుల్లో మనస్సులో అసాధారణమైనటువంటి ఆలోచనలు పొడచూపుతూ ఉంటాయి. ఎన్నో జన్మల యొక్క విషయ వాసనలు మన మనస్సుని జన్మాంతరాల వరకు అంటిపెట్టుకునే ఉంటాయండి. ఆ విషయ వాసనలే ప్రమాదకరమైనవి. దేహం నశించిపోయినా ఆ వాసనలు మాత్రం నశించవండి. ఆ వాసనలతోటి మళ్ళీ జన్మిస్తాడు వీడు. అందుకే విషయ చింతనలు తగ్గించుకొని విశ్వేశ్వర చింతన పెంచుకోవాలి అని పెద్దలు చెప్పేది. మనస్సు దాని యొక్క తత్వాన్ని మనం గనక అవగాహన చేసుకుంటే అప్పుడు ఆ మనస్సును అదుపు చేయటం సులభం అవుతుందండి.
మనో నిగ్రహంచం అంటాడు. అర్జునుడు అడిగాడు, కృష్ణ కాసేపు కూడా మనస్సు నిలబట్టలేదే అన్నాడు. దానికి పరమాత్మ చెప్పాడు, దాని లక్షణమయ్యాది అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గుహ్యతే అంటాడు పరమాత్మ. భగవద్గీతే ప్రతి దానికి బేస్ అదేనండి. మనదైనటువంటి ఈ శరీరం ఉందే అశాశ్వతమైతే జగత్తు మాత్రం శాశ్వతంగా ఉంటుందా? జగత్తు కూడా నశించేదే ఒకనాటికి. ప్రళయం వచ్చింది, మొత్తం నాశనం అయిపోతుంది. ఇదంతా కలే కదా. అటువంటప్పుడు నిస్సారమైనటువంటి కళ లాంటి ఈ జగత్తు మీద, ఈ శరీరం మీద మమకారం పెంచుకోవటం అనేది మూర్ఖత్వమేగా. ఆత్మ వెళ్ళిపోయినటువంటి దేహం అగ్నిహోత్రుడు పాలవుతుంది, అంతేగా. ఆ ప్రాణశక్తి ఎప్పుడైతే పోయిందో శవం అవుతుంది. ఆ శవాన్ని కాసేపు కూడా ఇంట్లో పెట్టుకోరు. అలాగే కఠినమైనటువంటి శల్యములన్నీ కూడా గంగపాలైపోతాయి. ఇది కదా పెద్దలు చెప్పిన మాట. అందుకే మనలోకి మనమే ప్రయాణించాలి, ఆత్మావలోకనం చేసుకోవాలి, పరమాత్ముణ్ణి దర్శించాలి, ధన్యత పొందాలి. నీలో నాలో అంతటా ఉన్నది ఒక్కటే, అది పరమాత్మ. నీ కోపతాపాలు ఎవరి మీద? నిజంగా నీవు పరమాత్మ దర్శనం కోసం పరితపిస్తూ ఉన్నట్టయితే నీలో ఒక సమభావన అలవరుచుకోవాలి కదా. మోక్షప్రాప్తి కోసం సాధకుడు ఏం చేయాలి? ఇంద్రియ నిగ్రహం. ఆ తరువాత సాధించవలసింది సమభావన. సర్వజీవ హితేరత అంటాడు పరమాత్మ. స్థిరమైన చిత్తంతో ఇష్టము అనిష్టాలకి, ఆగ్రహావేశాలకి లొంగిపోకుండా ఉండాలి. కోపం వల్ల మోహం, మోహం వల్ల లోహం, లోహం వల్ల బుద్ధి నాశనం, ఆపై సర్వస్వం నాశనం అవుతుందని చెప్పాడు కదా పరమాత్మ. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్మ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశో ప్రణశ్యతి అని భగవద్గీతలో చెప్పింది ఇక పరమాత్మ. మనం అనుకుంటూ ఉంటాం, ఎన్నో సంవత్సరాల నుంచి పరమాత్ముని సేవిస్తున్నాను, అయినా నాకు మోక్షం వస్తుందా అనుకుంటూ ఉంటాం. ఈ విధంగా ఆవేదన పడే ముందు అనన్యమైన చింతనతోటి పరమాత్మను నేను ఏనాడైనా సేవించానా? అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఎప్పుడైనా సర్వస్య సంపూర్ణ శరణాగతి చేశానా అని ఆలోచించు. చింతలలో రగిలిపోతున్నటువంటి మనస్సుని శాంతపరచి ఏకాగ్రం చేసి అప్పుడు శరణు అంటే పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి, దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి అనుగ్రహం సిద్ధిస్తుంది. జన్మ జన్మల పుణ్యఫలంగా పరమాత్మ యొక్క పాదాల వద్ద స్థిరమైనటువంటి భక్తి కూడా మనకు కుదురుతుంది. సర్వత్రా సమచిత్తాన్ని సాధించి తద్వారా మోక్షాన్ని పొందొచ్చు. శత్రువుతో, మిత్రుడితో, పుత్రుడితో, బంధువులతోటి మనం శత్రుత్వం కానీ మిత్రత్వం కానీ పెట్టుకోవాలని చూడకూడదండి. అందరిలో అంతటా పరమాత్మని దర్శించి ఒక గొప్ప అభేద బుద్ధిని మనం మన మనస్సుకు అలవాటు చేయాలి. మిత్రత్వం వల్ల ఏమవుతుంది? దగ్గరతనం వస్తుంది. శత్రుత్వం వల్ల అగాధం ఏర్పడుతుంది. ఈ రెండు కూడా మోక్ష సాధనకి ప్రతిబంధకాలేనండి. వీడు నా దగ్గర వాడు, నావాడు అనుకుంటే మోహం బయలుదేరుతుంది. వీడు నాకు పరాయి వాడు అనుకుంటే వాడి మీద ద్వేషం బయలుదేరుతుంది. చీకటి వెలుగుల్లాగా జ్ఞానము అజ్ఞానము జంటగానే ఉంటాయండి. ద్వంద్వములు అంటారు. అందుకనే ద్వంద్వాతీత స్థితికి చేరాలి అంటారు. అజ్ఞానం వల్ల మాయ గనక లోపడ్డామా, మమ మాయా దురత్యయ అన్నాడు కదా పరమాత్మ. అప్పుడు అంతటా భేద దృష్టే కనపడుతుంది. సముద్రము అలా వేరువేరు కాదు, సముద్రంలోనే అల ఉంది, అల సముద్రంలో ఉంటుంది.
ఈ విషయాన్ని మనం మర్చిపోకుండా చూసుకుంటూ ఉండాలి కదా. కాబట్టి మిత్రులారా, సముద్రం అలా వేరు వేరు కానట్లే ఆత్మ పరమాత్మ వేరు కాదు అనేటువంటి ఒకానొక అభేదమైనటువంటి దృష్టి మోక్షకారకం అవుతుంది. అండపిండ బ్రహ్మాండం అంతా కూడా ఆ పరమాత్మ యొక్క చైతన్య శక్తి నుంచే ఉద్భవించింది అని నిజాన్ని గ్రహించినటువంటి రోజు ఆలోచనలు అదుపులోకి వస్తాయి. సర్వము సమము అనేటువంటి ఒక సమదృష్టి కూడా ఏర్పడుతుంది. అంతటా అన్నిట్లో పరమాత్మే నిండి నిబిడీకృతమై గోచరిస్తాడు. అప్పుడు అనుభవించేటటువంటి ఆత్మానందానికి అవధులు ఉండవండి. కామ క్రోధ లోభ మోహ గుణాలని విసర్జించి పరమాత్మే నాలోని దివ్యాత్మ అనేటువంటి ఒక సమభావం గనక మనలో పుడితే అప్పుడు ఆత్మదర్శనం అనేది సులభ సాధ్యం అవుతుంది. అజ్ఞానులు మూఢులైపోయి ఆత్మజ్ఞానాన్ని సముపార్జించలేక నరకంలో పడి బాధలు పడుతూ ఉంటారు. సుఖం కోసం భోగాలలో మునిగి తేలుతూ ఉంటారు. దానివల్ల రోగాలకి నిలయం అవుతుంది శరీరం. జీవితంలో చివరికి మరణమే శరణం కదా ఎవరికైనా. అయినా మనిషి పాపాలు చేయటం మాత్రం మానుకోడు. జరిగిపోయిన చరిత్ర మనకు ఎన్నో పాఠాలు నేర్పుతూ ఉంది ఇంకా. అయినా మనిషి మాత్రం మాయకు లోబడతాడు, సుఖభోగాలకి దాసుడైపోతాడు, చివరికి అధోగతి పాలవుతూ ఉన్నాడు. ఇంద్రియ లౌల్యం ఉన్నదే, అది మనిషిని ఎంతటి పాపాన్నైనా చేయిస్తుందండి. తుచ్చమైనటువంటి ఐహిక వాంఛలు తీర్చుకోసం కోసం రాత్రి పగలు శ్రమపడే మనిషికి చిట్ట చివరికి మిగిలేది ఏమీ ఉండదండి. అశాశ్వతమైనటువంటి భోగాలకి సమయాన్ని శరీరాన్ని వెచ్చించి చివరికి వ్యాధిగ్రస్తమై మరణించాల్సిందే. మంచానబడి తీసుకొని మనిషి పశువులా కాకుండా మనిషిలాగా బతకాలండి. పరిమితికి లోబడి ధర్మానుసారం సుఖానుభవాన్ని పొందిన ధర్మబద్ధమైనటువంటి నీతివంతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవనాన్ని ఎవడైతే ఎన్నుకుంటాడో వాడు చిట్ట చివరికి ఆ అనంతుడైనటువంటి ఆ పరమాత్మని పొందగలుగుతాడు. అయితే అన్ని అనర్థాలకి మూల కారణం డబ్బండి. ధనంలో కొంచెం కూడా సుఖం లేదు అనేది ఒక సత్యం. ధనమున్న వాళ్ళకి పుత్రుల వల్ల కూడా భయం కలుగుతూ ఉంటుంది, ఎప్పుడు కొట్టి తీసుకెళ్ళిపోతాడు అని. ఇది లోకంలో జరిగేదే. డబ్బులు సంపాదిస్తాం, అహంకారం వచ్చేస్తుంది, పోయేటప్పుడు మన వెంట ఒక్క రూపాయి కూడా రాదు. కాబట్టి ఈ ఆధునిక కాలంలో మానవుడు పనులు చేయటానికి పరిగెత్తుతూ ఉంటాడు. తద్వారా నేను గొప్పవాడిని అవుతున్నాను అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ డబ్బు మనకి తాత్కాలికంగా ఒక ఔన్నత్యాన్ని తెచ్చిపెట్టచ్చు, కానీ మన యొక్క మనస్సులని జీవితాలని కలుషితం చేస్తుంది. అందుకనే ధనం విలువ తెలిసిన వాడు తాను సంపాదించాను అనేటువంటి గర్వంతో ఉండడు. తనకున్నదంతా భగవత్ ప్రసాదంగా భావిస్తాడు. దానం చేస్తాడు, ధర్మకార్యాలు చేస్తాడు, పుణ్యకార్యాలు చేస్తాడు. ఇహంలో జీవితం సుఖమయంగా గడపడానికి వాస్తవానికి ప్రతివాడికి డబ్బు అవసరమే, తప్పదు, సంపాదించాలి. కానీ అది మితిమీరకూడదండి. మనలో భావాలన్నీ భక్తి ప్రవాహంలో కొట్టుకుపోని అటువంటి బాంధవ్య వికారాలన్నీ నీ ఎరుకలో నిన్ను ముంచుతూ ఉంటే నీలో బయలుదేరినటువంటి కలతల భ్రాంతులు నీ తలపుల్లో మునిగిపోయినా నా జీవితానికి మాత్రం అసలైనటువంటి కర్తృత్వం ఏది అంటే నువ్వే స్వామి, నీ పూజే నా కర్తృత్వం. ఈ ఎరుకలోనే ఇహాన్ని మర్చిపోవాలి. భగవద్ధ్యానంలో శరీరాన్ని మనస్సుని మైపరిచిపోయేటట్టుగా చేయాలి. అప్పుడు
మన పరలోక యాత్ర కోసం ఎటువంటి సంపద కూడబెట్టాలి? అది ఆధ్యాత్మిక సంపద, అది దైవ తత్వ సంపద. ఆ సంపదని సముపార్జించటానికి మహత్తరమైనటువంటి మానవ జన్మని సార్థకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నానికి మనకు ఆ పరమాత్మ అనుగ్రహించుగాక అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, కొంచెం పెద్ద వీడియో అయినా మరిన్ని విషయాలు మీతో పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ విశేషాలన్నీ మీతో ముచ్చటించే ప్రయత్నం చేశాను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.